సినిమా రిలీజ్ గానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఏడ చూడు కల్కి మూవీ పోస్టర్ అయితే మెరిసిపోతున్నాయి. ఏ మైండ్ సెట్ తోని మనం సినిమా కూతే చూసిన తర్వాత బాగా సాటిస్ఫై ఫీల్ అవుతామో ఇప్పుడు చూద్దాం వీడియోలో. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. ఇక ముచ్చట్లకు పోతే మాత్రం తెలుగు స్టేట్స్ లో పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది. టికెట్లు దొరుకుతలేవని ఫ్యాన్స్ అయితే ఇయాలే థియేటర్స్ కాడ ఫుల్ లొల్లి వేసి పడేస్తున్నారు. పాలాభిషేకాలు చేయడానికి పూలదండ లేని కూడా రెడీ అయిపోయినారు. అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి. సినిమా రిలీజ్ అవ్వడు ఒకటే తక్కువైగా. ఈ లోపు అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే సాలార్ మూవీకి వేసిరు, గుంటూరు కారం మూవీ కూడా వేసిరు, మరి కల్కి మూవీకి ఎందుకు 1 AM షోస్ వేయట్లేదు అని. దీనికి మన నాగి బ్రో చెప్పిన ఆన్సర్ కి మైండ్ పోయింది నాకు. యాక్చువల్లీ సినిమా జూనికి పోయేటోళ్ళ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తాగిపోతున్నారంట. గట్ల తాగినోళ్ళు సినిమాకు పోయి కొంతమంది వండుకుంటున్నారంట, కొంతమంది సగం చూస్తున్నారు, సగం లొల్లి పెట్టుకుంటున్నారంట. ఈ ప్రాసెస్ లా వాళ్ళు సినిమా కొంచెం కొంచెం చూసి అది అర్థం చేసుకోలేక బయటికి వచ్చినాక ఎవరైనా రివ్యూస్ అడిగితే సినిమా ఏం అర్థం కాలేదు, చెత్తలాగా ఉంది అని చెప్తున్నారు అని అన్నారు. సో ఇందుకే సినిమాకి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక 1 AM షోస్ అనేది ఇయ్యలేదంట. ఇది విన్నాక నాకైతే ఒకటే అనిపించింది, గుంటూరు కారం విషయంలో కూడా ఇట్లనే అయిందేమో, అందుకే సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది అనిపించింది. ఇక సినిమా మొత్తం చూసినాక అంతా నాకు అర్థమైంది అని ఒక కంప్లీట్ ఫీల్ రావడానికి మనం అయితే కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ సినిమాలో వెతుక్కోవాలి. ఫస్ట్ మెయిన్ డౌట్ ఏంటంటే భైరవ కల్కి వేరైతే మరి భైరవ ఎవరు, కల్కి ఎవరు? అండ్ ట్రైలర్ కట్ చూసినాక అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే భైరవ చచ్చిపోయినాకనే కల్కి వస్తాడేమో అని. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే మాత్రం సినిమా చూసి కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ దానికి ఆన్సర్ గా బయటకు వచ్చిన ముచ్చట్లు ఏంటంటే మన భైరవ క్యారెక్టర్ వచ్చి మొత్తం సెల్ఫిష్ క్యారెక్టర్ ఉంది. ఒక 1 million యూనిట్స్ కోసం దీపికా పదుకొని విలన్స్ కి అని కూడా ఆలోచించలేడు. అందువల్లనే అశ్వత్థామకి అట్లనే భైరవకి ఫైటింగ్ జరిగింది. ఆబ్వియస్లీ అశ్వత్థామ ఒక మంచి కోసమే ఫైట్ చేస్తుండని మనకు అర్థమైంది కాబట్టి భైరవ చెడు కోసమే ఫైట్ చేస్తున్నాడని తెలిసింది. సో ఇట్లాంటి క్యారెక్టర్ తోని దాన్ని కల్కిగా మారుస్తారా, లేకుంటే ఈ క్యారెక్టర్ ని ఎండ్ చేసి దాన్ని కల్కితోని కంబైన్ చేస్తారా తెలియదు. అండ్ ఇంకొన్ని ముచ్చట్లు ఏంటంటే లైక్ భైరవ క్యారెక్టర్ చచ్చిపోతాడు అని అంటున్నారు కానీ బట్ ఈ పాయింట్ ని ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు అనేది తెలియదు. ప్రభాస్ అన్న క్యారెక్టరే చచ్చిపోయిందంటే మరి ఆడియన్స్ కోపడతారా, యాక్సెప్ట్ చేస్తారా అది కూడా తెలియదు. ఇంకొక మెయిన్ కంపారిజన్ ఏంటంటే ఈ మైండ్ సెట్ పెట్టుకుని మనం సినిమాకి పోతే అస్సలు ఎంజాయ్ చేయలేదు. అదేంటంటే ఈ మాటలు అంటుంది హేటర్సా లేకుంటే ఇంకెవరో తెలియదు కానీ కల్కి మూవీ డ్యూన్ మూవీతోని కాపీ కొట్టి తీసిర్రు అని అన్నారు. బట్ ఈడ క్లారిటీగా మనకు అర్థమైతుంది కల్కి మూవీ మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయ్యింది అని. సో మన పురాణాల మీద మనం సినిమా తీస్తే అది వేరే టోళ్ళని కాపీ కొట్టినట్టు ఎట్లయితుంది. అట్లనే జనాలకు అట్లా అనిపించని కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే డ్యూన్ మూవీలో కూడా వాటర్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం, అట్లనే కల్కి మూవీలో కూడా అదే ప్రాబ్లం కాబట్టి సేమ్ ఉంది అని అంటున్నారు. బట్ మనం తీసే ఒక పాన్ ఇండియా మూవీ అది కూడా ఇంత పెద్ద మూవీని హాలీవుడ్ మూవీతోని కంపేర్ చేసేదైతే కరెక్ట్ కాదు. అట్లనే కల్కి మూవీలో యూజ్ చేసిన వెపన్స్ అండ్ షీల్డ్స్ కూడా హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయినారని నాగి బ్రోనే చెప్పిండు. ఏదైనా కూడా ఒక రిఫరెన్స్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కాపీ పేస్ట్ అనేది చెప్పనికి అసలు లేనే లేదు. అట్లా ఎవరో తీసిన సినిమాని వీళ్ళు కాపీ కొట్టి తీసిరు అని మైండ్ సెట్ లేకుంటే మనం అయితే పక్కా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రభాస్ సినిమానో లేకుంటే నాగి బ్రో సినిమానో అని చూసుడు కాకుండా మన సినిమా అనుకొని చూస్తే అప్పుడు డెఫినెట్లీ మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే కల్కి లాంటి మూవీస్ కోసం వేరే కంట్రీస్ లో ఉన్న ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు టాలీవుడ్ కున్న రేంజ్ అసలు ఏ ఇండస్ట్రీకి కూడా లేదు. సో ఒక క్లీన్ మైండ్ తోని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎప్పుడైతే మనం సినిమా కోతామో అప్పుడే మనం ఒక బ్లాక్ బస్టర్ ఫీలింగ్ తోని బయటకు వస్తాము. చాలా మంది గెస్ట్ అపియరెన్స్ మీద కూడా బాగా హోప్స్ పెట్టుకున్నారు. బట్ అవి ఉన్నాయో లేదో మనకు తెలియదు కాబట్టి ఒక నార్మల్ మైండ్ సెట్ తోని పోతేనే బెటర్. మళ్ళీ వాళ్ళు లేకపోతే మళ్ళీ అదొక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. రేపు మన కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. వైబ్ ఎట్లుండాలి. అండ్ నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా. మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో, మీకు టికెట్లు దొరికినాయా లేదా అనేది కామెంట్ లో చెప్పేయండి. ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.